నల్లధనం అనేది పట్టుకుంటారు. డ్రగ్స్ కానీ ఎనీథింగ్ దే విల్ క్యాచ్. గంజాయి అవన్నీ. ఇవన్నీ. అండ్ ఇంత పెద్ద స్టాష్ ఆఫ్ క్యాష్. ఆ డబ్బులు ఎక్కడికెళ్తాయి సార్? అదంతా మంచి ప్రశ్నే ఇది. ఇప్పుడు నౌ లైక్ పోలీస్ పర్సనల్స్ కానీ ఎక్కడైనా నల్లధనం అనేది పట్టుకుంటారు. డ్రగ్స్ కానీ ఎనీథింగ్ దే విల్ క్యాచ్. గంజాయి అవన్నీ. ఇవన్నీ. అండ్ ఇంత పెద్ద స్టాష్ ఆఫ్ క్యాష్. ఆ డబ్బులు ఎక్కడికెళ్తాయి సార్? బ్రహ్మ పదార్థం మంచి ప్రశ్నే ఇది. మనకేమవుతుందంటే యాక్చువల్గా కన్విక్షన్ జరిగినట్టయితే కోర్టులో కాన్ఫిస్కేట్ చేస్తారు. కానీ మన దేశంలో కన్విక్షన్ రేటు వాడిని బలవంత పెట్టి భయపెట్టి కొట్టి వాడు కన్ఫెషన్ చేస్తే తప్ప కన్విక్షన్ రేట్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్. రెండు, నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ సమాచారం అందించి ఎక్కడ అవినీతి లేకుండా న్యాయంగా చేస్తే మిగతా క్రైమ్ ఉన్నా లేకపోయినా కూడా అన్అకౌంటెడ్ మనీ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ ది అథారిటీ అండ్ డ్యూటీ మీకు పెనాల్టీస్ వేయటము, మీరు డిక్లేర్ చేయలేదు కాబట్టి కనిపించింది కాబట్టి ఇది కన్ఫిస్కేట్ చేయడము, పెనాల్టీ వేయటము ఏదో ఉంటుంది. ఈ రెండు జరగాలి. ఏం జరుగుతుంది అన్నది ఇన్కమ్ ట్యాక్స్కి పోలీస్కి మధ్య రిలేషన్షిప్ ఏం లేకుండా పేపర్లో వచ్చినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టించుకోకుండా దీనికి లొంగి పోలీసులు డ్రామా కోసం తప్ప ఫాలో అప్ లేకుండా కన్విక్షన్ లేకుండా ఉంటే ఏదో ఎవరి తంటాలు వాళ్ళు బట్టి ఆ డబ్బుని కొంత వాళ్ళకి వీళ్ళకి కంకరం చేసినా కూడా మిగతా దంచుకునే ప్రయత్నం చేస్తారు. సో దెర్ ఈజ్ నో వన్ యూనిఫామ్ ఆన్సర్. అది మీ పవర్ని బట్టి, మీరిచ్చే బరువును బట్టి, అక్కడున్న అధికారుల నిజాయితీని బట్టి, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బట్టి ఆధారపడుతుంది. బట్ ఎంతో కొంత రిపోర్ట్ చేస్తారా? లైక్ చెయ్యాలి. Who are your favorite politicians across the spectrum, across policies and ideologies? Who are your favorite politicians of all time? ఇండియాలోనే ఇండియాలోని వెస్ట్లోని. ఇండియాలో పోస్ట్ ఇండిపెండెన్స్ అయినట్టయితే బహుశా అటల్ బిహారీ వాజ్పేయి వుడ్ బి ద బెస్ట్. అన్నీ కలిపితే టోటాలిటీ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, కన్సెన్సస్ బిల్డింగ్, ఎకనామిక్ గ్రోత్, మెచ్యూరిటీ అండ్ విజ్డమ్ అండ్ రిస్ట్రెయింట్ ఇన్ యూజ్ ఆఫ్ పవర్, ఇవన్నీ కలిపితే రిమార్కబుల్ అకాంప్లిష్మెంట్స్. తెలుగునాట అన్నట్టయితే నా దృష్టిలో ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ వీ హ్యాడ్ వాజ్ జలగం వెంకటరావు. ఆయన పెద్ద చదువుకోలేదు, గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడు, కానీ అబండెంట్ కామన్ సెన్స్ అండ్ ట్రెమెండస్ ప్యాషన్ ఫర్ పబ్లిక్ గుడ్. గ్లోబల్గా అయితే గత 70-75 ఏళ్ళుగా షేర్ అకాంప్లిష్మెంట్ వైజ్ మనం చూస్తే ఇద్దరు నాకు బాగా కనిపిస్తారు. డెంగ్ సియాపింగ్, చైనా. సింగిల్ హ్యూమన్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎ కంట్రీ ఆఫ్ మోర్ దెన్ 1 billion పీపుల్ ఇన్ ఎ జనరేషన్ విత్ గ్రేట్ రిస్ట్రెయింట్. ఇన్ డిక్టేటర్షిప్లోనూ డిక్టేటర్షిప్ ఆ హార్ష్ డిక్టేటర్షిప్ కాకుండా దాన్ని హ్యూమనైజ్ చేసే ప్రయత్నం చేసి ఒక డైరెక్షన్ ఇచ్చి ఓ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ బ్రాట్ అబౌట్. ఇన్ ఎ స్మాలర్ కంట్రీ present Prime Minister's father in Singapore, Lee Kuan Yew. He transformed the country by vision, by leadership, by wisdom. ఈ ఇద్దరు ఎక్స్ట్రాడినరీ లీడర్స్ నా దృష్టిలో. ఇంకా అక్రాస్ ది వరల్డ్ అదర్ కంట్రీస్లో దెర్ ఆర్ మెనీ పీపుల్, బట్ యూ అండర్స్టాండ్ మై బయాస్. ఐ లుక్ ఎట్ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్. ఐ డోంట్ లుక్ ఎట్ merely గ్రేట్ స్పీకర్. ఈవెన్ ఎలక్షన్స్ ఎవరైనా గెలవచ్చు. బట్ మనం అధికారం ఎంతకాలం ఉన్నారు, ఎంతకాలం ఇడీమని కూడా చాలా కాలం ఉన్నాడు అధికారం. దట్ ఈస్ నాట్ ద మెజర్ ఆఫ్ పవర్. ద మెజర్ ఆఫ్ పవర్ అండ్ అకాంప్లిష్మెంట్స్ ఈస్ హౌ మచ్ ఆఫ్ ఎ జెన్యున్ ట్రాన్స్ఫర్మేషన్ యూ హ్యావ్ బ్రాట్ అబౌట్, హౌ మచ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ యూ హ్యావ్ మేడ్ పాసిబుల్, హౌ మచ్ ఆఫ్ ప్రాస్పెరిటీ యూ బిల్ట్, అండ్ హౌ మచ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ యూ గేవ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, హౌ మచ్ ఆఫ్ డిగ్నిటీ యూ ప్రమోటెడ్. ఆ రకంగా ఆలోచిస్తే దెర్ ఆర్ మెనీ పీపుల్, బట్ సర్టన్లీ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ స్టాండ్ అవుట్.